అమెరికాని యుద్ధంలో ఓడించైతే దాన్ని మనం స్వాధీనం చేసుకోలేం. ఇదే చైనా ఏమి స్వాధీనం చేసుకోలేదు. యుద్ధంలో గెలవటం కూడా అసాధ్యం. అందుకనే అమెరికాని దెబ్బ కొట్టడానికి ఆర్థిక స్ట్రాటజీనే ప్లే చేస్తుంది చైనా. ఎట్లాగా ఇప్పటికే చైనా కరెన్సీని తన యువాన్స్‌తోనే వ్యాపారాలు చేస్తాయి. అరేబియా దేశాలకు అదే చెల్లిస్తది. యూరప్ దేశాలకు అదే చెల్లిస్తది. అనేక దేశాలకి. యూరప్ కంట్రోల్ చేసుకొచ్చింది. అరబ్ దేశాలు అదే డబ్బులు తీసుకుంటున్నాయి. అట్లా రష్యాకైనా, ఇరాన్‌కైనా అదే చెల్లిస్తుంటది. ఇప్పుడు దాన్నే చట్టబద్ధం చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా దాన్నే వాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ మీద కోపం, డాలర్ మీదన కోపమైంది. చివరికి బంగారాన్ని కొంటూ డాలర్లని అమ్మేస్తున్న రోజుల్లో యువాన్స్‌ని కొనుక్కోండి. యువాన్స్ అయితే మీకు తక్కువకిస్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకురావడం ద్వారా దీన్ని రొటేషన్‌లోకి తీసుకొచ్చి, ఇది చలామణిలోకి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తద్వారా ప్రపంచ మార్కెట్‌ని గుప్పెట పట్టాలని చైనా ఆరంభించింది. బ్రిక్స్ కరెన్సీ అన్నటువంటి దాని ఆలోచనని భారత్ బ్లాక్ చేసిన నేపథ్యంలో తన రూపాయలనే అట్లా చేసుకునే ప్రయత్నం చేస్తోంది.